అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 60. రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను డ్రెస్ చేంజ్ చేసుకొని మంచం మీద కూర్చుంటుంది. శాంతి డోర్ తీస్తుంది. కార్తీక్ శాంతిని పిలిచి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాడు. గ్యాంగ్ అంతా వెళ్ళి అనుకి సారీ చెప్తారు. పర్లేదు, కావాలంటే ఇంకొకటి ఇవ్వండి, తింటాను. ఈ కారం నేను తిన్నాను కనుక ఓకే, కానీ ఇదే కార్తీక్ తిని ఆయన బాధపడి ఉంటే మిమ్మల్ని ఫ్రెండ్స్ అని కూడా చూసేదాన్ని కాదు. నా మొగుడు కష్టంను నేను షేర్ చేసుకోవాలి అనుకోవడం లేదు. అసలు ఆయనకి కష్టం అనేది రాకుండా చూసుకోవాలనుకుంటున్నాను. ఇంకొకసారి సరదాకైనా సీరియస్గా అయినా మీ పిచ్చి పనులు నా మీద ప్రయోగించండి, కానీ నా మొగుడి జోలికి వస్తే చంపేస్తాను అంటూ గ్యాంగ్కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అను. గ్యాంగ్ అంతా మళ్ళీ అనుకి సారీ చెప్తారు. గ్యాంగ్: అను, ఎందుకే మీ ఆయన అంటే అంత ప్రేమ నీకు? అను: మొగుడి మీద ప్రేమకి రీజన్స్ అవసరం లేదు, ఎమోషన్స్ చాలు, బంధం చాలు. బయట డోర్ దగ్గర నుంచే ఈ మాటలు విన్న కార్తీక్ అను ప్రేమకి ఫుల్ ఫిదా అయిపోతాడు. సర్లే వదిలేయండి, ఏదో అయిపోయింది, కానీ ఈసారి ఇలాంటివి ప్లాన్ చేసినప్పుడు ఒక 100 ఐస్ క్రీమ్స్ రెడీగా పెట్టండి, హ్యాపీగా తినొచ్చు ఈ వంకతో అంటుంది అను. ఇంత జరిగినా నీ ఐస్ క్రీమ్ పిచ్చి పోదా అంటూ అందరూ అనుకి కితకితలు పెడతారు. అను నవ్వుతూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోతారు. కార్తీక్ మజ్జిగ తీసుకొని అనుకి ఇచ్చి అను పక్కన కూర్చొని అనునే చూస్తూ ఉంటాడు. అను: ఏంటి అలా చూస్తున్నారు? కార్తీక్: నువ్వెందుకో నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అను: కొత్తగా అంటే? కార్తీక్: ఏమో తెలియడం లేదు, ఇన్నాళ్ళు ఒకలా కనిపించావు, ఇప్పుడు ఇంకొకలా కనిపిస్తున్నావు. అను: ఇన్నాళ్ళు మీరు ప్రేమించిన అమ్మాయిని, ఇప్పుడు మీ భార్యని కదా, అందుకేనేమో. కార్తీక్ మనసులో: మెడలో తాళిపడగానే భర్తని ఇంత ప్రేమిస్తారా మీ ఆడవాళ్ళు? ఇంతలో అర్జున్ లోపలికి వస్తాడు ఐస్ క్రీమ్స్తో. ఐస్ క్రీమ్ చూడగానే చిన్నపిల్లలా ఒక్క గెంతు గెంతి థ్యాంక్స్ అర్జున్ అంటూ ఐస్ క్రీమ్స్ తీసుకొని బెడ్ మీద కూర్చొని తింటుంది అను. ఐస్ క్రీమ్ ఇస్తానంటే చాలు ఆఫ్ఘనిస్తాన్ వరకు నడిచి వెళ్ళిపోతుందిరా నీ చెల్లి అంటూ నవ్వుకుంటారు కార్తీక్, అర్జున్. అను ఐస్ క్రీమ్ పిచ్చి చూసి. అను ఐస్ క్రీమ్ తినబోతూ ఏదో గుర్తుకు వచ్చి, అర్జున్, నా ఫ్రెండ్స్ ఏరి, వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, వాళ్ళని పిలువు, అందరం కలిసి తింటాం. అర్జున్ కోపంగా: వాళ్ళు అంత చేసినా ఇంకా ఫ్రెండ్స్ అంటున్నావు, అసలు బుద్ధుందా నీకు? అను గారంగా: నేను చేసిన అల్లరితో పోలిస్తే వాళ్ళు చేసింది పెద్ద అల్లరి కాదు, ప్లీజ్ అర్జున్, నా కోసం తీసుకురావా? అర్జున్: తీసుకొస్తాలే, కానీ ఎప్పుడు అర్జున్ అనే పిలుస్తావు, అన్నయ్య అని ఎప్పుడు పిలుస్తావే నన్ను? అను: నాకు నచ్చినప్పుడు పిలుస్తాను, కానీ ముందు వెళ్ళి నా ఫ్రెండ్స్ని పిలువు, ఐస్ క్రీమ్స్ అన్నీ కరిగిపోతున్నాయి. అర్జున్: సరే వెళ్తున్నాను. అర్జున్ వెళ్ళాక కార్తీక్ అను పక్కన కూర్చుంటాడు. కార్తీక్: నీ ఫ్రెండ్స్ మీద నీకు కోపం లేదా? అను: ఎందుకు? కార్తీక్: వాళ్ళ వల్లే కదా నువ్వు ఇంత బాధపడింది. అను: బాధపడింది నేనే కదా, అందుకే కోపం లేదు. కార్తీక్: ఒకవేళ నిజంగా ఆ బాధ నాకు కలిగించి ఉంటే? అను చాలా సీరియస్గా: చంపేస్తాను వాళ్ళని. కార్తీక్: ఎందుకు? అను: ఎందుకేంటి? కార్తీక్: నాకైతే నీకేంటి? అను: నా మొగుడికి బాధ కలిగితే నాకే బాధ కదా. కార్తీక్ అను కళ్ళలోకి చూస్తూ: మొగుడు అయినా అందుకేనా, ఇంకేమీ లేదా? అను: ఇంకేముంటుంది? కార్తీక్ ఏమడుగుతున్నాడో అర్థమై అది అది అంటుంది. కార్తీక్: ఏంటది? అను అను పిలిచావంట కదా అంటూ గ్యాంగ్ మొత్తం వచ్చేశారు. అను కార్తీక్ దూరంగా జరుగుతారు. వీళ్ళు ఫ్రెండ్స్ కాదు, పానకంలో పుడకలు అంటూ తిట్టుకుంటాడు కార్తీక్. సారీ కార్తీక్, మీరున్నారని మాకు తెలియదు, తెలిస్తే అని వెళ్ళబోతారు గ్యాంగ్. పర్లేదు మీరుండండి, నేనే వెళ్తాను అంటూ బయటికి వెళ్తూ అను వైపు చూస్తాడు కార్తీక్. అను కార్తీక్ వైపే చూస్తుంది. తన కళ్ళలో కార్తీక్ మీద ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది. ఆ ప్రేమ అర్థమైన కార్తీక్ వెళ్ళకుండా వెనుకకి వచ్చి, ఏంజిల్స్ ఒక్కసారి కళ్ళు మూసుకోండి ప్లీజ్ అంటాడు కార్తీక్.
అందరూ సరే అని కళ్ళు మూసుకుంటారు. కార్తీక్ అను దగ్గరికి వెళ్ళి చెవిలో, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందుకే ప్లేస్ మారింది అంటూ అను బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు కార్తీక్. మన లేడీ గ్యాంగ్ అంతా వేళ్ల సందులో నుంచి చూస్తున్నారు. అందరూ నవ్వేసరికి కార్తీక్ సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు. అను సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. గ్యాంగ్ అంతా వచ్చి ఏయ్ ఏయ్ దొంగ అంటూ అనుకి కితకితలు పెడతారు. తెల్లవారుజామున అను నిద్రలేచి కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. పచ్చని పొలాలలో మధ్య కురుస్తున్న మంచులో నుంచి ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తాడు. ఈరోజు నన్ను, నా ప్రేమను కార్తీక్ ముందు ఉంచబోతున్నాను అనుకొని సిగ్గుపడుతూ ఫ్రెష్ కావడానికి వెళ్తుంది. అందరూ ఫ్రెష్ అయిపోతారు. పెద్దవాళ్ళందరూ కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. శివ, శాంతి, కిషోర్, నిత్య, అర్జున్, అను గ్యాంగ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్ అనుని పక్కన కూర్చోబెట్టుకొని అను చెప్పేవి అన్నీ శ్రద్ధగా వింటున్నాడు. కూతురు చెప్పే ముద్దు ముద్దు కబుర్లు వింటున్న తండ్రిలాగా. కార్తీక్ ఫ్రెష్ అయి వస్తాడు అక్కడికి. సీరియస్గా వచ్చి అనుని కుర్చీలో నుంచి లేవమంటాడు. అందరూ ఏమైంది ఇంత సీరియస్గా ఉన్నాడు అనుకుంటారు. అను నవ్వు దాచుకుంటూ లేచి నిలబడుతుంది. కార్తీక్ వెళ్ళి ఆ చైర్లో కూర్చుంటాడు. అను నిలబడి ఉండడం చూసి, బావా ఏంటిది, ఇంకో కుర్చీలో కూర్చోవచ్చు కదా, నా చెల్లిని లేపావు అంటూ తన చైర్ని అనుకి ఇవ్వబోతాడు అర్జున్. నేను ఉండగా నీ చెల్లికి కుర్చీ ఎందుకురా అంటూ అను చేయి పట్టుకొని దగ్గరకు లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. అను సిగ్గుపడుతూ కార్తీక్ని చూస్తుంది. అందరూ వావ్ అంటూ అరుస్తారు. అందరూ మళ్ళీ మాటల్లో పడిపోతారు. అను మాత్రం క్లియర్గా మాట్లాడలేకపోతుంది. తన నడుము చుట్టూ ఉన్న కార్తీక్ చేతులు, తన మెడవంపున తగులుతున్న కార్తీక్ ఊపిరి అనుని కుదురుగా ఉంచలేకపోతున్నాయి. కానీ ఆ ఫీలింగ్ అనుకి చాలా సంతోషంగా ఉంది. అను ఫోన్ రింగ్ అవ్వడంతో కార్తీక్ ఒడిలో నుంచి లేచి కొంచెం దూరంగా వెళ్ళి ఫోన్ మాట్లాడి వస్తుంది. అను, నాకు బోర్ కొడుతుంది, ఏదైనా గేమ్ ఆడుదామా? కార్తీక్ మనసులో మొగుడిని పక్కన పెట్టుకొని బోర్ అంటావేంటే? అందరూ సరే అంటారు. అను, అయితే నిన్న మిమ్మల్ని ఆడించారు కదా, కళ్ళకు గంతలు కట్టి అలాగే ఆడాలి. కిషోర్ నిత్య వైపు చూస్తూ, అమ్మో వద్దు అక్క, ఆ గేమ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. అను, ఇప్పుడు ఈ గేమ్ అలా కాదు, అబ్బాయి కళ్ళకు గంతలు కడతాను, తన ముందు ఒక్కో అమ్మాయి చేతులు పెడుతుంది, ఆ చేతులు టచ్ చేసి ఆ అమ్మాయి పేరు చెప్పాలి అంతే. శివ, కిషోర్, మేము ఆడం, కావాలంటే మీ అర్జున్తో ఆడించుకో, ఏ తాడు బొంగరం లేనివాడు. అను చిన్నబుచ్చుకుంటుంది. అను అలా ఉండడం చూసి ఇష్టం లేకపోయినా అర్జున్ నేను ఆడతాను అంటాడు. అను ఫుల్ హ్యాపీ అవుతుంది. ఇదేదో చేస్తుంది, ఏం చేస్తుందో అర్థం కావడం లేదు అనుకుంటాడు కార్తీక్. అను అర్జున్ కళ్ళకి గంతలు కడుతుంది. ఫస్ట్ వెళ్ళి అను అర్జున్ ముందు నిలబడుతుంది. అర్జున్ అను అని చెప్తాడు. తర్వాత ఇంకొక అమ్మాయి నిలబడుతుంది. అర్జున్ అన్నీ తప్పుగా చెప్తాడు. ఇంకొక అమ్మాయి చేతులు ముందుకు పెట్టి అర్జున్ ముందు నిలబడుతుంది. అర్జున్ ఆ చేతులు పట్టుకోగానే టెన్షన్ పడతాడు. వెంటనే ఆ చేతులు వదిలి కళ్ళకి గంతలు తీసేస్తాడు. ఎదురుగా రాజీ ఉంటుంది. ఏమైంది అర్జున్, గేమ్ ఫినిష్ కాకుండా ఎందుకు తీసేశావు అని అడుగుతుంది అను. ఏం లేదు అంటూ మళ్ళీ గంతలు కట్టుకుంటాడు. మళ్ళీ ఆ అమ్మాయి చేతులు పెడుతుంది. అర్జున్ మళ్ళీ ఆ అమ్మాయి చేతులు పట్టుకుంటాడు. ఈ చేతులు తనవే కానీ అంటూ వెంటనే చేతులు వదిలి మళ్ళీ గంతలు తీసేస్తాడు అర్జున్. ఎదురుగా తన్మయి ఉంటుంది. అందరూ కామ్గా ఉంటారు. ఏమైంది అర్జున్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటూ అను ఏడుపు మొహం పెడుతుంది. అర్జున్ సారీ చెప్పి మళ్ళీ గంతలు కట్టుకుంటాడు. మళ్ళీ ఆ అమ్మాయి చేతులు పెడుతుంది. అర్జున్ మళ్ళీ ఆ అమ్మాయి చేతులు పట్టుకుంటాడు. ఈ చేతులు తనవే, డౌట్ లేదు అంటూ వెంటనే చేతులు వదలకుండా గంతలు తీసేస్తాడు అర్జున్. ఎదురుగా ఉన్న ప్రియని అక్కడ చూసి షాక్ అవుతాడు అర్జున్. ఇంతకీ ఈ ప్రియా ఎవరు? అర్జున్ ఎందుకు ప్రియాని చూసి అంత షాక్ అవుతాడు? ప్రియాకి అర్జున్కి ఉన్న రిలేషన్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.